నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకమైన అర్చనలు చేసుకోవాలి, ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి, ప్రత్యేకమైన మంత్రజపాలు చేసుకోవాలి. మిథున రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం ఉంది. జూన్ 2 ముందు గురుబలం లేదు. అక్టోబర్ 31 తర్వాత నవంబర్ డిసెంబర్ నెలల్లో గురుబలం లేదు. కాబట్టి గురుబలం ఉన్న సమయంలోనే ఉద్యోగాలు మారటానికి కానీ, ప్రమోషన్లు రావటానికి కానీ, బంగారం కొనుక్కోవటానికి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 2 ముందు, అక్టోబర్ 31 తర్వాత గురుబలం లేదు. కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలంటే, గురువారం పూట మిథున రాశి వాళ్ళు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి హయగ్రీవుడి ఆలయానికి వెళ్ళి హయగ్రీవుడిని దర్శనం చేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గరలో హయగ్రీవుడి ఆలయం లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా గురువారం పూట హయగ్రీవుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానివల్ల గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే గురుబలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. కంటక శని దోషం అంటే శని 10వ స్థానంలో సంచారం చేస్తూ మిథున రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఉద్యోగమైనా వ్యాపారమైనా మిథున రాశి వాళ్ళకి శనీశ్వరుడు ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడతాడు. దీన్ని కంటక శని దోషం అంటారు. ఈ కంటక శని దోషం పోవటానికి మిథున రాశి వాళ్ళు తప్పకుండా శనివారం పూట రావి చెట్టు పరిహారం చేసుకోండి. ఆ రావి చెట్టు పరిహారం ఏంటంటే, శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం వెలిగించి ధూపం వేసి ఆవు పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 10 శనివారాలు చేస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. ఉద్యోగంలో అయినా వ్యాపారంలోనైనా శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే మంత్రశాస్త్రపరంగా శనీశ్వరుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని ప్రతి శనివారం మిథున రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శనీశ్వరాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే కంటక శని దోష ప్రభావం నుంచి బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి రాహు బలం కూడా ఈ సంవత్సరం మొత్తం లేదు. ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు రాహు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఏవైనా ఆస్తిపాస్తులు రావాల్సినవి ఉన్నట్లయితే అవి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదృష్టాన్ని అందుకునే సమయంలో చేతి వరకు వచ్చిన అదృష్టం చివరి నిమిషంలో జారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భాగ్యస్థానములో 9వ స్థానంలో రాహువు వల్ల మిథున రాశి వాళ్ళకి ఏర్పడతాయి. అలాగే వంశపారంపర్య ఆస్తులు రావటం కూడా ఆలస్యమయ్యే అవకాశాలు 9వ స్థానంలో రాహువు సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ పోవాలంటే మిథున రాశిలో జన్మించిన వాళ్ళు 9వ స్థానంలో రాహువు అనుగ్రహం కోసం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం హ్రీం రాహవే నమః. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకోవడంతో పాటుగా రాహు యోగించాలంటే ఈశ్వరుడికి మిథున రాశి వాళ్ళు పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ వీలైనప్పుడల్లా అభిషేకం చేసుకోండి. ఈ 2 ద్రవ్యాలతో ఎవరైతే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో వాళ్ళు రాహుదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి 9వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఈ 2 ద్రవ్యాలతో వీలైనప్పుడల్లా మిథున రాశి వాళ్ళు శివుడికి అభిషేకం చేసుకోండి. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కేతువు బలం అద్భుతంగా పనిచేస్తోంది. కేతువు 3వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు 3వ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఎప్పటి నుంచో సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు నిర్దేశించేటటువంటి 4 గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల్లో
ఒక్క కేతుగ్రహం మాత్రమే సంవత్సరం మొత్తం యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు సంవత్సరం అంతా యోగించట్లేదు కాబట్టి, అంటే గురువు కొన్ని రోజులు యోగిస్తున్నాడు, అలాగే శని కానీ రాహువు కానీ సంవత్సరం అంతా యోగించట్లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించి ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి గురుబలం పెరగటానికి ప్రధానంగా హయగ్రీవుడికి సంబంధించిన శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని గురువారం పూట 21 సార్లు చదువుకోవాలి. అలాగే శనైశ్వరుడికి సంబంధించిన ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని శనివారం చదువుకోవాలి. రాహువుకు సంబంధించిన ఓం ఐం హ్రీం రాహవే నమః మంత్రాన్ని 21 సార్లు శనివారం కానీ ఆదివారం కానీ చదువుకోవాలి. ఇలా మంత్రజపం చేయండి, పరిహారాలు చేసుకోండి. మిథున రాశి వాళ్ళు 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.